వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. సుగుణ తీయండి, చేయి తీయండి. అది కాదు సుగుణ. వద్దు, ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దు. అసలు ఏం జరిగిందంటే? వద్దు, నాకేమీ చెప్పొద్దు. చెప్పేది విను సుగుణ. నన్ను ముట్టుకోవద్దు. ఒకప్పుడు నా ఒంటి మీద మీరు చెయ్యి వేస్తే అది పూలమాలలా ఉండేది. ఇప్పుడు చెయ్యి పడితే తాచు పావులా ఉంది. మీరు అసలు మనిషేనా? మీకు అసలు మనసు ఉందా? భువనేశ్వర్ని ప్రేమించి ఆమెలో ఎందుకు తాళి కట్టారు? డబ్బు కోసమా? రేపు నాకన్నా డబ్బునది కనిపిస్తే నా బతుకు అంతే కదా. వద్దు, నన్ను నమ్మించాలని ప్రయత్నం చేయొద్దు. నేను పెన్ను. ఒక్క నిమిషం బాగా గుర్తుంచుకోండి. ఈ క్షణం నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. లోకానికి మన భార్య భర్తలు అంతే. అరుణ పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక ఏ అనుబంధం లేకపోయినా మన మధ్య ఈ అనుబంధం తప్పదు. ఆకులు రాల్చిన చెట్టు చిగురుస్తుంది, కానీ ఇప్పుడు నేను ఆశలు రాల్చిన మనిషిని. నా బతుకంతే. నా మాట విను. రండి. మేడం, ఈమె పేరు రూపా. మీ అడ్వైస్ కోసం వచ్చింది. సరే నువ్వు వెళ్ళు. వాణి, రేపు సివిల్ కోర్టులో డ్రైవర్ సుధాకర్ కేసుకి వాయిదా తీసుకోవాలి, గుర్తుంచుకో. ఓకే మేడం. కూర్చోమ్మా. చెప్పు రూపా, ఏమిటి నీ ప్రాబ్లం? నాకు విడాకులు కావాలి. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది? 4 ఏళ్లయింది. విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? నా భర్తతో చాలా న్యూసెన్స్గా ఉంది. తాగుబోతా, జోదగాడా, తిరుగుబోతా, నిన్ను హింసించే శాడిస్టా? అలాంటివేమీ కావు. అతను నన్ను హింసించడం లేదు, కానీ అతని వల్ల నాకు చాలా చికాగ్గా ఉంది. అంటే ఐ మీన్ నీ స్వేచ్ఛకి ఏమైనా అడ్డొస్తున్నాడా? అలా అని కాదు. నిన్ను నీ ప్రవర్తనని అనుమానించి బాధ పెడుతున్నాడా? చచా, ఆయన అలాంటి వారు కాదు, చాలా మంచివారు. ఓకే, నో మోర్ క్వశ్చన్స్. నీ ప్రాబ్లం ఏంటో నువ్వే చెప్పు. ఎలా చెప్పాలో తెలియటం లేదు. చెప్పక తప్పదు. మీకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఇది నాకు చాలా సీరియస్ ప్రాబ్లం. డోంట్ హెసిటేట్, చెప్పు. మా వారు చైన్ స్మోకర్. ఆ పొగ నాకు పట్టం లేదు. రాత్రులేమో నిద్రలో విపరీతంగా గొరుకు పెడతారు. ఇంతేనా? వినడానికి చాలా చిన్న ప్రాబ్లంగా ఉంది కదూ, కానీ 4 ఏళ్ళుగా నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. చెప్తే నాకు తెలుస్తుంది. మా ఆయన మెలకుగా ఉన్నప్పుడల్లా సిగరెట్ కాలుస్తారు. కొంచెం కంటి మీద కునుకు పట్టిందంటే గొరుకు మొదలెడతారు. మెలకుగా ఉంటే సిగరెట్ కంపు, నిద్రపోయారంటే గొరుకు మూత. చచ్చే చావచ్చు పడింది. ఈ ప్రాబ్లం తప్ప మీ ఆయనతో ఇంకే ప్రాబ్లం లేదుగా? ఏంటి మేడం అలా మాట్లాడుతున్నారు? ఆయనకి విడాకులు ఇవ్వడానికి ఇంతకన్నా వేరేం ప్రాబ్లం కావాలి? ఓకే, కూల్ డౌన్. నీకు కావాల్సింది విడాకులే కదా. ప్రస్తుతం వేరే కేసులో బిజీగా ఉన్నాను. నాకు 1 వారం రోజులు టైం ఇవ్వు. వారం కాదు, 10 రోజులు ఆగమన్నా ఆగుతాను, కానీ నాకు ఆయనతో విడాకులు కావాలి. అలాగే, నీ అడ్రస్ ఫోన్ నెంబరు మా జూనియర్కి ఇచ్చేళ్ళు. అలాగే మేడం. వాణి మేడం, ఆ అమ్మాయి అడ్రస్ నోట్ చేసుకో. నువ్వు ఓసారి ఇలా రా. ఎస్ మేడం. ఇప్పుడు వెళ్ళిందే రూపా. భర్త మీద లోపల ప్రేమ ఉంది, కానీ విడాకులు కావాలంటోంది. లాయర్ గారు నమస్కారం. నమస్కారం, కూర్చోండి. నా పేరు రాజారావు అండి. చెప్పండి. నాకు విడాకులు కావాలి. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 4 ఏళ్ళయింది. మీ భార్య పేరు? రూప. మీరెందుకు విడాకులు కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నా భార్య ఒకటే నస పెడుతుంది. ఆ నస నేను భరించలేకపోతున్నాను. నస అంటే ఆవిడ గయ్యాళిదా? అదేం లేదండి, చాలా మంచిది. మంచిదంటున్నారు, విడాకులు కావాలంటున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఏమీ లేదు మేడం, నేను సిగరెట్లు కాలుస్తాను.
4 ఏళ్ల క్రితం నాకు పెళ్ళం వచ్చింది కానీ 10 ఏళ్ల క్రితమే సిగరెట్ నా జీవితంలోకి వచ్చింది. రాత్రులు నిద్రలో కొంచెం గురక పెడతాను. మీరు నిద్రలో గురక పెట్టారంటే అన్నం పెట్టను అంటుంది. సిగరెట్, గురక ఈ రెండూ మానేయమని మోటు బావులోంచి నీళ్లు తోడినట్టుగా రోజూ నా ప్రాణాలు తోడేస్తుంది. చెప్తే వినదు. కొట్టడమా నాకు చేత కాదు. ఈ 2 కారణాల వల్ల ఆమెతో విడిపోవాలనుకుంటున్నారా? మీకు తెలియదు మేడం, నేను సిగరెట్ మాత్రమే కాలుస్తాను. అది నన్ను కాల్చు తినేస్తుంది. బతుకుంటే బలుసాగి తినొచ్చు గాని ముందు దానికి విడాకులు ఇవ్వాలి. పెళ్ళై 4 ఏళ్ళు అయిందంటున్నారు కదా, మీకెంతమంది పిల్లలు? ఆ అవకాశం ఎక్కడదండి. సిగరెట్ పొగ పడదని దగ్గరికి రాదు. పొరపాటున వచ్చినా మీరు సిగరెట్ మానండి చెప్పడానికి వస్తుంది. అంచేత దయచేసి నాకు విడాకులు ఇప్పించండి. అలాగే రాజారావు గారు, మీ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. మంచి లా పాయింట్స్ అన్ని సేకరించి వారం రోజుల లోపల మీకు కబురు చేస్తాను. అలాగే మేడం. వాణి రండి. వస్తానండి. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయిగా? ఆరోగ్యం జాగ్రత్త. అమ్మా, ఎలాగో బయటకు వచ్చాం కదా, అలాగే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోలేదా? వద్దు మంజు, ఇప్పటికే ఆలస్యమైంది. సూర్య వచ్చేస్తాడు. సరే అమ్మా. శారదా ఆంటీ. బావున్నావా భవానీ? బాగున్నాను శారదా. మన రమ కదూ? అవును శారదా, అనుకోకుండా సంబంధం కుదిరింది. పెళ్లి చేశాను. అందుకనే పిలవలేకపోయాను. ఏమీ అనుకోకు. పర్వాలేదు, ఇందులో అనుకోవడానికి ఏముంది? కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. అవును, ఎన్నో నెల? మొన్ననే 7వ నెల వచ్చింది. అందుకే తీసుకొచ్చాను. సీమంతం చేయాలి కదా. ఈ నెలలోనే చేస్తున్నారా? నేనైతే 5వ నెలలోనే చేద్దామనుకున్నాను. కానీ మా వియ్యాల వారికి 7వ నెలలో చేయడం ఆనవాయితీ అట. అందుకని ఈ నెలలో చేస్తున్నాను. దీనికి నోరంతా వికారంగా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వస్తున్నాను. మరి ఇలా ఎక్కడికి? దీనికి దానిమ్మ పళ్ళు తినాలని ఆశగా ఉందట. అందుకే మార్కెట్కి వెళ్తున్నాం. అవును, ఇలాంటప్పుడు అవి తినాలని ఇవి తినాలని ఆశగా ఉండడం సహజమే. ఇంతకీ అల్లుడేం చేస్తున్నాడు? అల్లుడు గారికి గవర్నమెంట్ ఉద్యోగం. ఒక్క దురలవాటు లేదు. బుద్ధిమంతుడు. చాలా సంతోషం. నేను వెడతాను. అబ్బా, పెడుతూగానే ఉండు. ఈ విషయం చెప్పు, మంజుకి మళ్ళీ సంబంధాలు రాలేదా? మాట్లాడవే. మంజుకి పెళ్లి చేయాలనే ఆలోచన లేదా? చూడు శారదా, ఏదో ఒక సంబంధం తప్పిపోయింది కదా అని ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుంటామా? మీ మంజు ఈడిదే, మా రమ కూడా. పెళ్లి చేస్తాననుకున్నానా, అలా తోసుకొచ్చింది, అయిపోయింది. రేపో మాపో తల్లి కూడా అవుతుంది. మంజు మాత్రం అలాగే ఉంది. ఏ వంకరా లేని ఆడపిల్లకే పెళ్లి జరగడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో నిశ్చితార్థం దాకా వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే ఎంత అవమానం. అసలు మంజుని ఎవరు చేసుకుంటారు? అమ్మా నాకు పెళ్లి చేయమని మంజు అడుగుతుందా? నువ్వే పూనుకుని చెయ్యాలి. ఇలాగే ఊరుకుంటే రేపొద్దున జరగకూడదు ఏదైనా జరిగిందనుకో ఎంత ప్రతిష్ట. నీకసలు బుద్ధుందా? ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? ఏదో తెలిసిన వారు కదా అని పలకరిస్తే ఇలా మాట్లాడి బాధ పెడతారా? వాళ్ళ కుటుంబ బాగోగులు వాళ్ళకి తెలుసు. మీరు వెళ్ళండి. అవునులే, మంచి చెప్తే ఎవరికి నచ్చుతుంది? అయినా నాకెందుకు ఊరోళ్ళ గొడవలు. రావే రమా, పోదాం. ఏమిటంటీ ఆవిడలా మాట్లాడుతుంటే మౌనంగా నిలబడ్డారు? మా కుటుంబం సంగతి మీకెందుకని అడగలేకపోయారా? ఆవిడలా అడగడంలో తప్పే ఉంది జ్యోతి. ఉన్నమాటే కదా. అయితే మాత్రం అలాగేనే మాట్లాడేది. కొందరు తీరంతే, మనం పట్టించుకోకూడదు. అయినా ఒకరినని ఏం ప్రయోజనం? నా కొడుకే మంచివాడైతే ఇలా మాటలు పడే పరిస్థితి వచ్చేది కాదు కదా. బాధపడకండి, తొందరలోనే మంజు పెళ్లి కుదురుతుంది. కళ్యాణ గడియొస్తే ఎవరూ ఆపలేరు. నాకు మంజు పెళ్లి గురించి బాధ లేదు జ్యోతి. నా బాధంతా నీ గురించి, కావ్య గురించే. మీ ఇద్దరి జీవితాలను నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు. ఆ దిగులే నన్ను ఎక్కువగా వేధిస్తోంది. లోకంలో అమ్మ ఎప్పుడూ మంచిదే, కానీ మంచి అత్తగారు దొరకడం కష్టం. మీ అబ్బాయి వల్ల నాకు అన్యాయం జరిగినా మంచి అత్తగారు దొరికింది. అందుకు మీ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రసాదం తీసుకో అమ్మా.
వంకర లేని ఆడపిల్లకే పెళ్లి జరగడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో నిశ్చితార్థం దాకా వచ్చి పెళ్లి ఆగిపోయిందంటే ఎంత అవమానం. అసలు మంజుని ఎవరు చేసుకుంటారు? అమ్మా నాకు పెళ్లి చేయమని మంజు అడుగుతుందా? నువ్వే పూనుకుని చెయ్యాలి. ఇలాగే ఊరుకుంటే రేపొద్దున జరగకూడదు ఏదైనా జరిగిందనుకో ఎంత ప్రతిష్ట. ఏమిటమ్మా, అందరూ మనశ్శాంతి కోసం మందిరానికి వస్తే నీకు దైవ దర్శనం తర్వాత కూడా మనశ్శాంతి లభించలేదా? అది కాదండి, ఏవో ఆలోచనలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక గుడికొచ్చాను. మరి నిర్ణయం తీసుకున్నావా? తీసుకున్నాను. దైవ సంకల్పం ఎలా ఉందో తెలీదు. వస్తానండి. రేఖ, మాకు ఎన్ని పాయింట్స్? 21. 21. మరి మావి 16. తప్పకుండా ఈ గేమ్ వాళ్లే నెగ్గుతారు. ఏం కాదు, మనమే నెగ్గుతాం చూడు. సూర్య, నడు నొప్పిగా ఉంది, ఇంక నేను ఆడలేను. అలా సగంలో మానేస్తే ఎలా? ఏమిటి మంజు అలా అంటావేమిటి? కడుపుతో ఉన్న పిల్ల, అసలు ఇంతసేపు కూర్చోవడమే తప్పు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. మరి ఆ ప్లేస్ లో ఎవరు ఆడతారు? నేనాడతాను. అయితే ఈ గేమ్ మనం తప్పకుండా గెలిచినట్టే. ఏమిటారా మీ వేళాకోవడం? నా చిన్నప్పుడు చింతపిక్కలాట్లోను తొక్కుడు బిళ్ళాట్లోను నేనే ఫస్ట్ తెలుసా? ఆంటీ, గేమ్లో హ్యాండ్ తగ్గింది ఎలాగా అనుకుంటున్నావు. నువ్వు వచ్చావు, రా తొందరగా వచ్చి సూర్యతో జాయిన్ అవు. రారునా, అక్కడే నుంచున్నావే. అరే మీరా? ఏమిటరుణా, మీ అమ్మగారు వచ్చారని చెప్పనే లేదే. నేనిప్పుడు మీ ఇంటికి అరుణ తల్లిగా రాలేదు. మీ ఇంటికి వియ్యపురాలుగా వచ్చాను. ఇలా చెప్తే లోపలికి రమ్మని పిలవరా? ఎంత మాట. రండి రండి. మంజు, సూర్య అవన్నీ తీసేయండి త్వరగా. మీరు కూర్చొని మాట్లాడుతూడండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు ఆ మర్యాదలేం అక్కర్లేదండి. మా అరుణ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను. కూర్చోండి. ఏమిటి, మా వారితో కలిసి రాకుండా నేను ఒక్కదాన్నే వచ్చి పెళ్లి మాటలు మాట్లాడుతున్నానని తప్పుగా అనుకుంటున్నారా? అరేరే, అలాంటిదేమీ లేదు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మా అమ్మాయి, తర్వాత నేను. అవునండి, నాకెలాగూ మంచి భర్త దొరకలేదు. కనీసం నా కూతురికైనా మంచి భర్త దొరికితే తల్లిగా నాకు అంతకన్నా కావాల్సిందే ఉంది. పైగా అరుణకు సూర్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. మా అరుణ ఇష్టపడిన సూర్యతో పెళ్లి జరిగితే అది చాలా సంతోషిస్తుంది. దాని జీవితం ఎంతో బాగుంటుంది. మరి మీ వారు ఒప్పుకుంటారు. ముందు కాదు కూడదన్నా అరుణ ఆనందం కోసం ఒప్పుకుంటారు. హామీ నాది. సూర్యని అల్లుడుగా చేసుకోవడానికి ముఖ్య కారణం నా కూతురు ఇష్టపడుతోందనే కాదు, సూర్య ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. అంతేకాక మీ అందరి మనస్తత్వాలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమంటారు? నేను కనీసం 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. నాకు తెలుసు సూర్య, పెళ్లిడికొచ్చిన చెల్లెళ్ళని ఇంట్లో పెట్టుకుని ఏ అన్నా పెళ్లి చేసుకోడు. నీ బాధ్యతలు తీరే వరకు ఎన్ని సంవత్సరాలైనా మా అరుణ నీకోసం ఎదురు చూస్తుంటుంది. నేనెందుకు అరుణ పెళ్లి గురించి ఆరాటపడుతున్నానంటే, నచ్చని వాడితో కాపురం నరకంతో సమానం.
మనసు పడిన వాడితో మరువు మధురంగా ఉంటుంది. అందుకే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేద్దామన్న ఆశ. కాదనకండి. ఎంత మాట! అరుణ నా కోడలు కావటం నా అదృష్టం. సరేనా? సరే, మేము బయలుదేరుతామండి. ఆయన కోర్టు నుంచి వచ్చే టైం అయింది. మంజు, కుంకుమ తీసుకురామ్మా. వస్తావమ్మా. వస్తావండి. వస్తాను. వెళుస్తానంటే రండి. అయితే తొందరలో ఈ ఇంట్లో మేళతాళాలు మోగుతాయన్నమాట. అవును, మోగాలి. సూర్య పెళ్లి మేళం కన్నా ముందు మంజు పెళ్లి మేళం మోగాలి. బ్రహ్మాజీ జ్యోతిని పెళ్లి చేసుకున్న సంగతి మా నాన్నగారికి తెలిసినా ఆ నిజాన్ని దాచి ఈ బ్రహ్మాజీకి సహకరిస్తున్నారు. జైలు కూడా అలాగే ఉంటుంది. అసహించుకుంటే ఎలా? నేను అసహించుకున్నది అన్నాని కాదు, అరుణని. నన్ను జైలు పాలు చేసిన అరుణని వదలను. దాన్ని చిత్రహింస చేసి చంపుతాను. ఓహో, అలాగా? ఎందుకు అరుణ జైలుకి ఎప్పుడు వస్తుంది? అరుణ నీ చేతిలో చావాలంటే జైలుకు రావాలిగా. ఆమె రాకపోతే నువ్వేం చేయాలి? నువ్వు ఇక్కడే కూర్చుంటే పనులు జరగవు. అరుణని హత్య చేయాలంటే నువ్వు ఈ జైలు నుంచి బయటపడాలి. ఈ జైల్లోంచి బయటపడడం మాటలు కాదు. నీకు కాకపోవచ్చు, కానీ ఈరోజు రాత్రి మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఎన్నాళ్ళు నేను ఒంటరిగా పనులు చేసుకునేవాడిని. నీలాంటి వాడు తోడుంటే ఈ దేశాన్ని దోచేయచ్చు. ఏమంటావు? అనేదే ఉంది. ఏ పని చేసినా ఇద్దరం కలిసే చేద్దాం. 50-50. ఓకే?